భారీ వర్షాలకు కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి గ్రామం నీట మునిగింది. ఏలూరు బుడమేరు కాలువలు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో ఎస్ఎల్వి కాలనీ కేసరపల్లి ప్రజలు వరద నీటిలో చిక్కుకున్నారు. వారిని ట్రాక్టర్లు జేసీబీల మీద సురక్షిత ప్రాంతాలకు పోలీసులు తరలిస్తున్నారు. సహాయక చర్యలపై స్థానిక ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వరద నీరు భారీగా ఇళ్లలోకి వచ్చి చేరటంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ ఇళ్లలో గడుపుతున్నారు. దీనిపై మరింత సమాచారం 99 టీవీ ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. భారీ వరదలు వర్షాలు గన్నవరం మండలం కేసరపల్లి గ్రామాన్ని నీట ముంచాయి. గత 2 రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాలకు అటు ఏలూరు వాగుతో పాటు ఇటు బుడమేరు వాగు కూడా పొంగి పొరలహేస్తుంటో ఇటు కేసరపల్లి గ్రామంలోని సమీప గ్రామాలన్నీ కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కేసరపల్లి గ్రామంలో అనేక ప్రాంతాల్లో అయితే సుమారు 6-7 అడుగుల మేర కూడా నీరైతే నీవు ఇళ్లలోకి వచ్చి చేరడంతో ఇటు స్థానిక ప్రజలు అయితే ఎక్కడికెక్కడ ఇళ్లలో ఇరుక్కుని భయభ్రాంతులకు గురవుతున్నారు. వారిని రెవెన్యూ అధికారులు ఇటు పోలీసులు కూడా అటు సహాయ చర్యలు ప్రారంభించారు. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరిని కూడా ఇటు ట్రాక్టర్లపై జేసీబీలపై కూడా వారిని సహాయ చర్యలు చేస్తూ కూడా ఇటు ఎగువ ప్రాంతాలకు అయితే తరలిస్తున్నారు. ఇప్పుడు అదే విధంగా తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు. ఇక్కడ వీరిని మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ చెప్పండి, ఊర్లో మీ పరిస్థితి ఎలా ఉంది? చూస్తున్నారు కదండి మా పరిస్థితి ఎలా ఉందో. చాలా ఇబ్బంది పడదాం ఉందాం అనుకున్నాం. ఇళ్ళలో ఇంకా వాటర్ లెవెల్ పెరుగుతుందని చెప్పేసరికి ఇక అందరూ బలవంతం మీదుగా బయటకు రావాల్సి వచ్చింది. బయటకు వచ్చేసాం. అదే పరిస్థితి. అంటే మీ ఇంటి సమీపంలో అంటే వాటర్ ఉధృతి ఎలా ఉంది, అసలు పరిస్థితి ఎలా ఉంది? ఉధృతి నిమిషానికి పెరుగుతూనే ఉంది, తగ్గట్లేదు. అందుకని ఇంకా మాకు అనుమానం వచ్చి బయటకు రావాల్సి వచ్చింది అనమాట. ప్రస్తుతం ఎంత మేర వాటర్ ఉంది? అసలు విద్యుత్ సదుపాయం మీకు అటువంటిది ఏమైనా ఉన్నాయా? అసలు లేదు, ఏమీ లేదు. వాటర్ లేదు, అసలు ఏమి తినడానికి లేదు, వండుకోవడానికి లేదు. మొత్తం కిచెన్ అంతా నిండిపోయింది. మొత్తం ఇక్కడ దాకా ఇంట్లోకే నీళ్ళు వచ్చేసినాయి. ఇక ఉండలేక వచ్చేసాం అనమాట. మీరు చెప్పండి, 2 రోజుల నుంచి అయితే వర్షంలో నీటిలో అయితే ఇళ్ళలోని పూర్తిగా నీట మునిగాయి. అసలు ఇంట్లో ఆహార సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి? అసలు మీరు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు? మేము ఈ రోజు తప్ప ఎప్పుడు ముందంతా ఇబ్బంది పడలేదండి. ఈ రోజు ఇబ్బందిగా మనం చూసుకోవచ్చు. స్థానిక గ్రామాల ప్రజలను అయితే జేసీబీల మీద అయితే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరికొందరు నాయకులు ఇక్కడ ఉన్నారు. సార్ చెప్పండి, అసలు అంటే మీ ఊరు పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? అంటే జేసీబీల మీద జనాన్ని తరలిస్తున్నారు. ఇది అసలు అగమ్య గోచరంగా ఉందండి. 50-60 ఏళ్ల క్రితం వరకు ఎప్పుడు చూడలేదు అసలు ఇంత ఇదిగా అసలు ఎప్పుడు చూడలేదండి. 50-60 ఏళ్ల క్రితం ఎప్పుడో వచ్చింది అని చెప్పి చెబుతున్నారు, కానీ ఇంతగా మేమైతే ఎప్పుడు చూడలేదండి. అసలు ఇంత దారుణమైన పరిస్థితి ఇది. ఒక్కసారి బుడమేరు ఏంటి, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి చీమలవాగు, ఏలూరు కాలువ కూడా పొంగి పొరలడంతో పైనుంచి వెలగలేరు, ఇటు ముస్తాబాదు, పురుషోపట్నం మొత్తం పైనుంచి పొంగి వస్తున్నాయి. దీనికి అసలు ఎప్పటికి అంతం అవుతుంది ఏంటి అన్నది కూడా కనిపించట్లేదండి. అది ఇదంతా అగమ్య గోచరంగా ఉంది. అంటే ఈ వరదల కారణానికి అంటే చెరువుల్ని ఆక్రమణలు కూడా అనుకోని అన్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే అది కూడా ఒక కారణమేనండి. ఎందుకంటే సహజ సిద్ధంగా వెళ్ళేటటువంటి ప్రాంతాల్లో నీళ్లు వెళ్ళనీయకుండా ఈ కట్టడాలు కానీ కొత్త వెంచర్లు కానీ లేదంటే ఈ డెవలప్మెంట్, మరి మనం అది ఒక్కటే అని అనుకుంటే డెవలప్మెంట్ ఉండదు. అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. సహజసిద్ధంగా వెళ్ళేటటువంటి ఛానల్స్ లేకుండా, వాగులు వెళ్ళిపోయే నీరు వెళ్ళే ఛానల్స్ లేకుండా ఉండటంతో కూడా అదొక ప్రధాన కారణం కూడా అని భావించవచ్చు. రెవెన్యూ సీమ ఇప్పుడు వాళ్ళు అందించే సహాయ చర్యలు ఎలా ఉన్నాయంటారు? అంటే ప్రస్తుతం వాళ్ళని ప్రత్యేకంగా మనము రెవెన్యూ వాళ్ళు అందిస్తున్నారు అని చెప్పని అనేదానికంటే అండి, ముందు అసలు ఎవరి కాళ్ళుగా ఇది పొద్దున్న 8 వరకు అయితే ఇంత దారుణం లేదండి. అసలు ఎవరి కాళ్ళు ఇదంతా కూడా బాగా చదువుకున్నటువంటి, బాగా వెల్ ఎడ్యుకేటెడ్ ఎస్ఎల్వి అది కాలనీ. ఎస్ఎల్వి అది బాగా వెళ్ళా ఒక్కొక్కటి 2 కోట్లు 3 కోట్లు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఏం చెప్పి తీసుకురావాలి వాళ్ళని ఇక్కడికి. ఉన్నటువంటి పరిస్థితులు టీవీల్లోనూ ఫోన్లోనూ వాళ్ళ సోషల్ మీడియా బోలంత పెరిగింది, ఉధృతం అవుతుంది అని చెప్పిన వాళ్ళగా స్వచ్ఛందంగా బయటికి రావాలి. కానీ ఇట్లా అందులోనే ఉండిపోయి మొండితనంగా ఇవాళ రెవెన్యూ వాళ్ళు చేయలేదు, వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు అని అనటం కూడా ఏమి లేని పరిస్థితి అండి ఇది. ఇవన్నీ కూడా ఫుల్లీ డెవలప్ అయినటువంటి వెంచర్లో ఉన్నటువంటి వెల్ ఎడ్యుకేటెడ్ క్యాండిడేట్లు వాళ్ళగా స్వచ్ఛందంగా బయటకు వచ్చేయాల్సింది. కానీ ఏదో గ్రామీణ ప్రాంతాల్లో ఇరిటేటెడ్కి మళ్ళీ అట్లాగే ఉండిపోవటం కూడా, అది కూడా కొంత మనం కూడా బాధ్యతాయుతంగా ఉన్నట్టయితే కనుక ఇంత దారుణమైన పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు ఏం చేయాలంటారు ఇక్కడ స్థానిక ప్రజలకి, అధికారులు? అంటే వీళ్ళకి ఎక్కడో చాట షెల్టర్ చూపించటము, లేదంటే స్థానికంగా వాళ్ళకి కనీస సౌకర్యాలు ఏదో ఒకటి ఫుడ్డు, తాగునీరు ఇటువంటి కొంచెం ఏర్పాట్లు ఎక్కడికక్కడ చేస్తానున్నారు, స్థానికులు చేస్తానున్నారు. అయినా కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంకా చేయాలి ఎందుకంటే ఇది ఒక రోజుతో పోయేది కాదు, 2-3 రోజులు ఉండేటటువంటి పరిస్థితి కనపడుతుంది.
పైన చూస్తుంటేనేమో మబ్బులు పడుతున్నాయి, మళ్ళీ వర్షం వస్తుందేమో అని చెప్పని ఉంది. కాబట్టి కొంచెం ప్రభుత్వం కూడా తగిన చర్యలు గట్టిగా తీసుకోవాలి. ప్లస్ వీళ్ళు కూడా పబ్లిక్ కూడా బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పని కోరుకుంటున్నామండి. ఈ విధంగా చూస్తే గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఏదవుతుందో ఇటు కేసరపల్లి గ్రామంపై అటు స్థానికంగా బుడమేరు అటు ఏలూరు కాలువలు కూడా నీరు అయితే ఊరి మీద పడుతుంటే ఊరు ఒక్కసారిగా మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఊరిలో ఒక్కసారి ఒకే ప్లేస్లో 5 అడుగులు 6 అడుగుల మేర కూడా నీరు వచ్చి చేరుతుంటో స్థానిక ప్రజలు అయితే భయభ్రాంతులకు గురవుతున్నారు. అధికారులు వారిని ఒక్కొక్కరికి ఇప్పుడే పునరావాస కేంద్రాలకు తరలిస్తే అన్ని ఆహార కార్యక్రమాలు అయితే తీసుకుంటున్నారు. మరిన్ని అధికారులు మరింత స్థానికులకి అయితే మరింత సహాయ చర్యలు పాల్గొనాలంటూ కూడా వీరంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపించింది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి.